విశాఖకు ల్యాండ్ మార్క్ రిషికొండ. సాగర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రిషికొండ విరాజిల్లేది. పర్యాటక చరిత్ర పటంలో రిషికొండది ప్రత్యేక స్థానం. నగరానికి వచ్చేవారు తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. మెలికలు తిరిగే రోడ్లు, పర్యాటక భవనాలు రిషికొండ సొంతం. కానీ గత 5 సంవత్సరాలుగా రిషికొండ ప్రాంతంలో సందర్శనలు నిలిచిపోయాయి. సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు ఎవరికి అక్కడ సందర్శించేందుకు అనుమతి లేదు. అత్యంత భద్రత వలయంలో నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు కొనసాగిన సమయంలో మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. విపక్ష నేతలు సందర్శించినప్పుడు పోలీసులతో ఉక్కుపాదం మోపారు. కానీ రోజులు ఒకేలా ఉండవు. అధికారం తర్వాత అంతా తారుమారైందే. ఇప్పుడు కూడా అదే జరిగింది. పవర్ పోవడంతో సామాన్యుడు రిషికొండ భవనాల్లో అడుగు పెట్టగలిగాడు. అంతటి కాలుష్యరహిత కొండను తొలిచి వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పర్యావరణాన్ని చిత్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టినా పర్యావరణ ప్రేమికులు నెత్తినోరు బాదుకున్నా వినకుండా జగన్ సర్కార్ ముందుకు పోయింది. అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. చెట్టు పోతే పెంచగలం, కొండ కొట్టేస్తే పెంచడం సాధ్యమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా జగన్ మారలేదు. దాదాపు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టారు. విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అదేమంటే ప్రభుత్వ అవసరాల కోసమని అప్పట్లో వైసీపీ పెద్దలు తీర్పు చెప్పారు. పచ్చదనానికి మచ్చుతునుకగా నిలిచి రిషికొండను తొలిచారు. ఇంద్ర భవనం లాంటి ఇళ్లను కట్టారు. కళ్ళు చెదిరే 3 భారీ భవనాలు, 12 బెడ్రూమ్లు, అత్యంత విలాసవంతమైన మంచాలు, పరుపులు, షాన్లియర్లు, 2 సెంట్ల విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు పట్టుకున్నా లక్షలాది రూపాయలు. ఇది పేదల ప్రతినిధిగా చెప్పుకునే పెత్తందారి భవనం. విశాఖ తీరాన రిషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు బహుళ ప్రపంచంలోకి వచ్చాయి. గత 5 ఏళ్లుగా పెత్తందారి వ్యవస్థతో పోరాడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రాజసౌధం చూస్తే జగన్ ఆలోచన ఏంటన్నది ఇట్టే తెలిసిపోతుంది. తన కోసం రాజభవనాలను తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకోవడం, దానిని గుట్టుగా సాగించడం ఇప్పుడు అధికార మార్పిడితో వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏదైనా పూర్తిగా పని జరిగింది అని చెప్పాలంటే ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే. ఏకంగా 500 కోట్లతో విలాసవంతమైన భవనాలు కట్టారు. వాటిలో ఏకంగా 12 బెడ్రూమ్లు నిర్మించారు. ప్రతి బెడ్రూమ్ కు ఒక అటాచ్ బాత్రూమ్ ను నిర్మించారు. ఆ బాత్రూమ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి నిర్మాణం ప్రత్యేకత సంతరించుకున్నదే. దాని వైఫల్యం 480 చదరపు అడుగులు. అంటే పేదలకు జగన్ ఇచ్చిన ఇంటి స్థలం కంటే అధికం. ప్యాలెస్ లో ప్రతి అడుగు రాజసం ఉట్టిపడేలా ఖరీదైన నిర్మాణాలు చేపట్టారు. రిషికొండపై భవనాలకు 500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే 407 కోట్లు ఖర్చు పెట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను కూడా తెచ్చారు. మళ్లీ తానే గెలుస్తానని, 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ కలలుగన్నారు. రాజధానిని విశాఖకు మార్చేసి రిషికొండపై కొలువు తీరాలన్నది జగన్ లక్ష్యం. గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు. రిసార్ట్లు కడుతున్నామన్న పేరుతో సంబంధించిన శాఖను అనుమతులు తీసుకున్నారు. జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవనాలను కట్టేశారు. కొందరు మంత్రుల సపోర్ట్ కూడా బాగానే ఉండేది. ఎంతమంది ఎన్ని రకాలుగా స్పష్టం చేసినా కాదు ఆ మాటలు ఏమాత్రం నిజం కాదు, కేవలం రిసార్టులేనని బుకాయించారు.
అధికారంతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ రిషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించేలా నాటకమాడారు. విశాఖలో మిగతా భవనాలను పరిశీలించి అన్నింటికీ రిషికొండ భవనాలు ఆమోదయోగ్యమని డ్రామా పండించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి సేవలను వినియోగించుకున్నారు. ఆ కమిటీకి నేతృత్వం వహించే ఆమె చిన్న మార్పులు చేసుకుంటే ఈ భవనాలు సీఎం నివాసంతో పాటు కార్యాలయానికి వినియోగించుకోవచ్చని సూచించారు. కానీ వారు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ పేదల సీఎం చేపట్టిన నిర్మాణాలు బయటకొచ్చాయి. అంతెందుకు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు అటువైపుగా చీమకు కూడా ప్రవేశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మోహరించి అడ్డుకుంది. తాజాగా మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధులను తీసుకుని ఆదివారం రిషికొండ భవనాలను సందర్శించారు. దీంతో విలాసవంతమైన భవనాల వ్యవహారం బయటకొచ్చింది. ప్రస్తుతం ఇదే ఏపీలో వైరల్ అంశంగా మారింది. ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులు రహస్యంగా సాగిన నిర్మాణ ప్రక్రియ వెలుగులోకి రావడంతో వైసీపీ శ్రేణులు కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికీ జగన్ బెంగళూరు, హైదరాబాదు, పులివెందుల, తాడపల్లిలో రాజభవనాలను తలదన్నే భవనాలున్నాయి. అవి చాలా ఉన్నట్టు ఇప్పుడు రిషికొండపై పడ్డారు. అయితే జగన్ ఆడిన డ్రామాలో 5గురు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ పాత్ర ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకున్నారు.